యోబు గ్రంథం 35:12. కాగా వారు దుష్టులైన మనుషుల గర్వమును బట్టి మొరపెట్టుదురు కానీ ఆయన ప్రత్యుత్తరం ఇచ్చలేదు. ప్రైడ్ విల్ నాట్ ఆన్సర్. గర్వము గనక ఉంటే ప్రార్థనకు జవాబు రాదు. ప్రైడ్ విల్ స్టాప్ యువర్ ప్రేయర్. కీర్తనలు 10:4. దుష్టులు పొగరికి యెహోవా విచారణ చేయడు అనుకొందురు, దేవుడు లేడని వారెల్లప్పుడూ యోచించుదురు. దుష్టుడు అంటే పొగరు, గర్వము దేవుడిని వెతకదంట. ప్రైడ్ విల్ నాట్ డూ బైబిల్ స్టడీ. ప్రైడ్ విల్ స్టాప్ ప్రేయర్. గర్విష్ఠుడు ప్రార్థన చేయడు, గర్విష్ఠుడు బైబిల్ చదవడు, వాక్యం విండు. దట్ ఈస్ ప్రైడ్. నువ్వు పెళ్లి చేసుకోముందు ఇప్పుడైతే నేను వెళ్ళట్లేదు, పెళ్ళయ్యాక వెళ్తానన్నాడు అనుకోండి మీ ఆయన, వెళ్ళడో పెళ్ళయ్యాక కూడా. ఎందుకంటే దానికి కారణం ఏంటి? పెళ్ళ గర్వమా? గర్వం. అందుకే నువ్వు చేయాలి. నువ్వు గర్వం తీసేసుకొని గుడికి వెళ్ళి సంవత్సరం తర్వాత రా, అప్పుడు చేసుకుంటాను అనాలి మీ ఆయన్ని. గర్వం అనేది ఒక్కొక్కసారి 40-50 తరాలు వెళ్తుంది. ఎన్ని తరాలు వెళ్తుంది? కాబట్టి ఆ తరంలో పోకపోవచ్చు, ఏదైనా పోతుందేమో, కానీ గర్వం చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రైడ్ ఈజ్ హారబుల్. దాన్ని కఠిన ఉపవాసంతో కానీ పోదు, ఒక్కొక్కసారి మరణకరమైన రోగంతో కానీ పోదు, ఒక్కొక్కసారి గర్వం చాలా బాధల వేదనలతో కానీ పోదు. దాన్ని ముందే గుర్తించి ఉపవాసం ఉండి దాన్ని తగ్గించుకొని వాడు ధన్యుడు. పౌలుకు కూడా పోలే, అందుకు దేవుడు ఏం పెట్టాడంట? ముళ్ళు పెట్టాడంట. తీసే అంటే నా కృప చాలు అంటాడండి. ఎలా వస్తుంది కృప? తగ్గించుకుని. ఎప్పుడైతే తగ్గించుకున్నాడో ముళ్ళు తీసేశాడు దేవుడు. వస్తుందా? ఎందుకంటే ఎక్కువ ఆశీర్వాదాలు కూడా నీకు గర్వం వచ్చేస్తుంది. యోబుకు కూడా అలాగే బాగా బ్లెస్ అయిపోయి నేనే గ్రేట్ అనుకున్నాడు, మొత్తం పోగొట్టుకున్నాడు. దాని బదులు లాజరసే బెస్ట్. ఉన్న దాంట్లో చదువుకుని ఏమని వెళ్ళిపోయాడు. యు సీ దాట్ నా. కానీ ఒకటి, అది కూడా దాని గురించి కూడా చూద్దాం. ఎంతమంది గర్వం గురించి ప్రార్థించుకుంటారు ఈరోజు? ఆల్రైట్, ప్రే ఫర్ ప్రైడ్. నీ ప్రార్థనా జీవితంలో నీవు హెచ్చింపడాలని ప్రభు నన్ను బ్లెస్ చేయి, అది ఇది అనే కంటే నీవు గర్వం గురించి ప్రార్థించుకుంటే తారాజువలాగా వెళ్ళిపోతావు పైకి. నువ్వు దేని విషయమైనా చెయ్యి, అది కష్టపడు, అది చెయ్యి, ఇది చెయ్యి, నానా కష్టాలు పడు. నువ్వు గర్వము గురించి ప్రార్థిస్తే సామాన్యం ఆశ్రదించబడే మానవుడి కంటే 100 రెట్లు ఎక్కువ బ్లెస్ అవుతావు నువ్వు. ఇఫ్ యూ క్యాన్ ప్రే ఫర్ ప్రైడ్. నీవు గర్వం గురించి ప్రార్థన చేసుకోవట్లేదంటే నీ ఫుల్ అయిపోయి ఉన్నావు గర్వంతో. నీవు గర్వం గురించి ప్రార్థన చేసుకుంటున్నావంటే దీనుడైన క్రైస్తవుడవు. 11వ సామెత 2వ వచనం. అహంకారము వెంబడి అవమానము వచ్చును, వినయము గలవారి యొద్ద జ్ఞానం ఉన్నది. అప్పుడప్పుడు కొన్ని కష్టాలు వచ్చాయనుకో, ఏదైనా ఎక్కువైతే ఇది కూడా పెరిగిపోతూ ఉంటుంది అనమాట. సో ప్రతి సంవత్సరం జ్ఞాపకం చేస్తూ ఉంటాడు, ఎవ్రీ 2 years తగ్గించుకుంటూ, పక్కన చెప్పి తగ్గించుకుంటానే ఉండు అనండి. రెండో సాయం చెప్పితే ఎలా ఉంటుంది తెలుసు కదా, పక్కన ఎవరు నుంచోలేరు. సో యూ నీడ్ టు కీప్ ఆన్ వాషింగ్ విత్ హ్యూమిలిటీ. వాషింగ్ ద వర్డ్ ఆఫ్ హ్యూమిలిటీ విచ్ ఈస్ ద కీ. ఈ వాక్యం వెంటనే ఈ సంవత్సరం ప్రతి ఒక్కళ్ళు హెచ్చరింపడతారు. ఇఫ్ యూ ఆర్ ప్రేయింగ్. ఎంతమంది ప్రార్థిస్తారు గర్వం కూడా? హౌ మెనీ ఆఫ్ యూ వాంట్ టు ప్రే ఫర్ ప్రైడ్? స్టాండ్ అప్ అండ్ ప్రే ఫర్ ప్రైడ్. కొన్నిసార్లు మరణగండం వచ్చేస్తుంది నాకు. ఏంటి ప్రభా చచ్చిపోతానా అంటే చెప్తాడు, తగ్గించుకో. దెన్ ఐ హంబుల్ మై సెల్ఫ్ అగైన్ గోయింగ్ టు ద నెక్స్ట్ లెవెల్. తగ్గించుకుంటే అభిషేకం ఏం చేస్తుంది? హెచ్చిస్తుంది. ఏం చేసుకుంటే అభిషేకం వస్తుంది? విజ్డమ్. సొలొమోనుకి అన్నీ కావాలి. ఏమన్నాడు? ప్రభు వాళ్ళకి బోధించే జ్ఞానం ఈ నాయన అందరికీ అన్నాడు. ఇంత తగ్గించుకున్నావా? తీసుకో. అనాయింటెడ్. యు సీ దట్? Anointing will come for those who pray for humility. If you can ask the man of God to pray for humility, that is the biggest key. అప్పటికప్పుడే హెవెన్ ఓపెన్ అయిపోతుంది మీకు. I give impartation and it lose people. Riches much more than Solomon. సొలొమోన్ లాగా అవ్వాలా? ఏదైనా ప్రాబ్లం వచ్చి ఇరుకులో పడిపోతున్నారా? వెంటనే వెళ్ళిపోండి. ప్రభువా ఎక్కడ గర్వపడ్డాను అనగండి. పక్కన చెప్పు. టైర్ పంచర్ అయితే బ్రేక్ వేసి వెంటనే దేవుడిని అడిగి ఎక్కడ గర్వపడ్డాను అని చెప్పండి పక్కన వాళ్ళకి. చెప్పండి పక్కన వాళ్ళకి. టైర్ పంచర్ అయితే వెంటనే బ్రేక్ వేసి ఎక్కడ గర్వపడ్డాను అని దేవుడిని అడుగుమనండి. అంటే ఏంటి? బండి ముందుకు వెళ్ళట్లేదు. పంచర్ అయితే బండి ముందుకు వెళ్ళట్లేదు. ఏంటి పరిస్థితి? ఆగిపోయింది. నో మనీ, నో హెల్త్, నథింగ్. వై? ఇప్పుడు బ్రేక్ వేసి ఏమడగల? ప్రభువా ఎక్కడా గర్వపడ్డాను. ఆయన మాట్లాడతాడు. ఆ తర్వాత అనుకోవచ్చు వాడు ముందుకెళ్ళిపోతున్నాడు, ప్రభువా అనవసరంగా నేను ఇది తప్పు చేశానంటే ఏం కాదు. నువ్వు నీ చెవి తెరిస్తే వాడికంటే 10 రెట్లు స్పీడ్గా వెళ్ళిపోతావు. నువ్వు నీ పంచర్ వేసుకొని ఇంకా ముందు వెళ్ళిపోతావు. హంబుల్ విల్ రిసీవ్ ఎగ్జాల్టేషన్. అనాయింటింగ్ ఎగ్జాల్ట్స్. సామెతలు 13:10. గర్వము వలన జగడమే పుట్టును, ఆలోచన వినువానికి జ్ఞానము కలుగును. నీకు అస్తమానం కొట్లాడుతున్నావు, దెబ్బలాటలు ఉన్నాయంటే నీలో ఏముంది? గర్వము. భార్యాభర్తల మధ్య కొట్లాటలు, బంధువుల మధ్య కొట్లాట, ఎవరు పడితే ఆడి మధ్య గొడవలంటే ఇద్దరిలో ఏముంది? గర్వము. ఇట్ ఫైట్స్. ఇట్ ఆల్వేస్ బ్రింగ్స్ ఫైటింగ్. షుడ్ ప్రే. సామెతలు 16:18. నాశనమునకు ముందు గర్వము నడుచును, పడిపోవుటకు ముందు అహంకారమైన మనసు నడుచు. చూసారా? డేంజరస్. అందరూ డేంజరస్ అనండి. ప్రైడ్ ఈజ్ డేంజరస్. అంటే ఎన్నిసార్లు చెప్పినా వినకపోతే అసలు అతను చెవులు తెరవకపోయిన వ్యాధిలో
ఆ వ్యక్తిని ఎవరు ఆపలేరు. కానీ అలాంటి వాళ్ళు ఉండరు. అందరూ దేవుని స్వరూపంలో చేయబడ్డారు. అందరి చెవులు చక్కగా తెరవబడతాయి. 29వ సామెత 23వ వచనం. ఎవని గర్వము వానిని తగ్గించును, వినయ మనస్కుడు ఘనత నొందును. వీడు ఇలా చేశాడు, వీడి వల్ల నేను ఎలాగైపోయాను, ఈ మమ్మీ వల్ల ఎలాగా, ఈ డాడీ వల్ల, వీళ్ళ వల్ల నేను ఎలాగైపోయాను. వాళ్ళ వల్ల కాదు. ఎవరి వల్ల? మళ్ళీ చదవండి. ఎవని గర్వము వానిని తగ్గించును. నాకు ఇది పోయింది, ఎలా జరిగిపోయింది, ఎలా అయిపోయింది. ఎవని గర్వము వాడిని తగ్గించు. అంటే నీకు ఏదైనా నష్టం జరుగుతుంటే దేని కొరకు ప్రార్థన చేసుకోవాలా? హలో, నీవు జీవితంలో ఇఫ్ యూ వాంట్ టు హ్యావ్ ఓన్లీ వన్ ప్రేయర్ పాయింట్ టు ప్రే ఫర్ ప్రైడ్. సో ద లోనెస్ ఈజ్ ఫర్ యువర్ ప్రైడ్. దీస్ ఆర్ sermons which will take you to the top. ఎంతమంది పైకి వెళ్ళాలనుకో, ఎంతమంది తలగా ఉండాలనుకుంటున్నారు? yes, you see that pride. If you are going low, that's your pride. You have a pride problem, not a finance, not a health, not this, not that. It's a pride problem. If you can fast and pray for pride, you will be blessed very fast. నీవు గర్వం కొరకు ఉపవాస ప్రార్థన చేస్తే నీ తరాలు ఆశీర్వదించబడిపోతాయి. దావీదులాగా God will make a covenant with you. దేవుడు ఒక నిబంధన చేస్తాడు నీతోటి. దావీదులాగా, అబ్రహాములాగా నిబంధన చేస్తాడు. మోషేలాగా. ఆ ప్రాంతంలో మోషే దేవుడు అంట, ఫరోకు దేవుడు అంట. ఫరోకి ఎవరంట? మొత్తం ఫరో అంటేనే హడల్. ఎందుకు? మోషే ఏమైపోయాడు తెలుసా? సాత్వికుడు అయిపోయాడంట. ఎంత సాత్వికుడు అంటే మోషే, చూడండి, ఇది కొండ, మోషే రాజు, మ్యాప్లన్నీ తెలుసు, ఏ దేశం ఎక్కడుందో, ఏ దేశాన్ని ఎలా ముట్టడి చేయాలో, ఏ దేశాన్ని ఎలా జయించాలో, ఏ మార్గాన వెళ్ళాలో ఏంటో అన్ని బాగా నేర్పరి అయినటువంటి మోషే. చాలా వాక్చాతుర్యం కలిగినటువంటి వాడు మోషే. ఏం కలిగినటువంటి వాడు? వాక్చాతుర్యం కలిగినటువంటి వాడు మోషే. అలాంటి వాడు దేవుడు పిలిచే టైంకి నాలుక ఏమైపోయింది? నత్తి అయిపోయింది. ఏమంటాడు? నేను కదా వేరే వాళ్ళని పంప అంటాడు. హీ వాజ్ అన్ ఎలాక్వెంట్ స్పీకర్ మోషే. పక్కన చెప్పండి, నీకు దేవుడు ఒకే ఒక అంశం, ఒకే ఒక పాయింట్ విషయమే ప్రార్థన చేసుకోవాలనుకుంటే గర్వం గురించి ప్రార్థన చేసుకోవాలండి. ఎందుకంటే దీనుని ఏం చేస్తాడంటే ఆయన హెచ్చిస్తాడండి. హెచ్చించంటే అన్నీ వచ్చేస్తాయి నీకు. దిస్ ఈస్ ద కీ ఫర్ సక్సెస్. పక్కన చెప్పండి, విజయపు తాళపు చెవులు నీకు ఇచ్చేస్తున్నాడు దేవుడు అనండి. అందరూ కమాన్ బిగిన్ టు ప్రే. ప్రార్థన చేయండి. ప్రభువా, దీన మనసు నాకు దయచేయి, తగ్గింపు దయచేయి. పైనేమో ఎత్తడి, ఇనుము కింద ఎత్తడి, అలాగే ఉంది ఆ పరిస్థితి. వినయము ప్రభువా, నాకు తగ్గించుకునే, నా భర్త ముందు తగ్గించుకుంటాను, నేను నా అక్క ముందు తగ్గించుకుంటాను, నా స్నేహితుల ముందు తగ్గించుకుంటాను, నా చెల్లెళ్ళ ముందు, నా క్లాస్మేట్స్ ముందు తగ్గించుకుంటాను, నా ఫ్రెండ్స్ ముందు తగ్గించుకుంటాను. నాయన ప్రైడ్, లార్డ్ వి వాంట్ హ్యూమిలిటీ, తగ్గింపు. నేను చెప్తున్నా కదా, ఎవరైతే ప్రార్థన చేసే హృదయంతో కోరేషు అభిషేకం మీకు కలుగుతుంది. ద అనాయింటింగ్ ఆఫ్ సైరస్ విల్ కమ్ ఆన్ యూ. డోర్స్ విల్ బి ఓపెన్ ఇఫ్ యూ ప్రే ఫర్ హ్యూమిలిటీ. నాజరేయుడైన యేసు నామమున దీన్ని మీ జీవితాంతము ఈ ప్రార్థన నిలకడగా ఉండును గాక.